వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గూగుల్ టెక్ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఒప్పందం చరిత్రలో మైలురాయి లాంటిది. మీడియా సమావేశంలో చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. వైభవంగా జరిగిన పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స. వివరాలు చూద్దాం. గూగుల్ టెక్ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఒప్పందం చరిత్రలో ఒక మైలురాయి లాంటిదని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, విశాఖను మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. విశాఖ ఐటీ హబ్గా మారనుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకి నిరుద్యోగ యువతకి ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని స్పష్టం చేశారు. కొత్త మైలురాయి గూగుల్ డేటా సెంటర్. భారతదేశంలోనే మొట్టమొదటి సెంటర్ విశాఖపట్నంలో వస్తుంది. 85,000 కోట్ల రూపాయలతో వస్తుంది. వేల ఉద్యోగాలు వస్తాయి. రేపు విశాఖపట్నం ఒక సిలికాన్ వ్యాలీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఈ సంవత్సరంలో టీసీఎస్ వాడు కానీ, నిన్న సిఫీ కానీ, ఆ సిఫీ చైర్మన్ ఎవరో తెలుసా? మన ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలోనూ చదువుకొని ఇక్కడే బీటెక్ చేసి ఆయన అమెరికా వెళ్ళి ఇంత పెద్దవాడు అయ్యాడు. విశాఖపట్నంలో మళ్ళీ సిఫీ సెంటర్ని ఓపెన్ చేశాడు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కనిపెట్టి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కానీ, మన ఇండియన్స్ కానీ, వీళ్ళందరినీ లోకేష్ బాబు ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకున్నారు విశాఖపట్నం కోసం. దానివల్ల ఇవన్నీ శరవేగంగా వస్తున్నాయి. ఏదో గూగుల్ సెంటర్ తీసుకొచ్చాం అయిపోయింది 85,000 కోట్లది, లేదో టీసీఎస్ తీసుకొచ్చాం అయిపోయింది చేసేస్తున్నాం అనేటటువంటి భాష కాకుండా చేసి చూపిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ ప్రత్యేకంగా ఐటీ మంత్రిగా ఆయన చాలా కృషి చేస్తున్నారు. మన ఉత్తరాంధ్ర గత 6 సంవత్సరాలు చచ్చుబడిపోయింది. ఈ 1.5 సంవత్సరం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడ దగ్గర నుంచి జడసత్వాలు వస్తున్నాయి. 5 సంవత్సరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు పడుకుంది? దీనికి ఎవరు జవాబు చెప్పాలా? 5 ఏళ్ళు ఉండే ప్రభుత్వం ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఉత్తరాంధ్రలో అది రాలేదు? అప్పటికే అయిపోయాయి కదా, ల్యాండ్ భూసేకరణ అంతా పూర్తి అయిపోయింది కదా. దేనికోసం ఆగిందండి? దానివల్ల ఈవేళ మనం లెక్క చూసుకుంటే ఈరోజు వచ్చిందే కాకుండా ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ గురించి చెప్పాను. అలాగే పలాసలో మరొక పోర్ట్ వస్తుంది. అలాగే హర్సుమిట్టలో 2 lakh crores అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ వస్తుంది. దానికి శంకుస్థాపన చేశారు. తర్వాత మన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 87,000 crores తోటి ప్రైమ్ మినిస్టర్ గారు శంకుస్థాపన చేశారు వైజాగ్లో. ఇదే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా ఎవరికి ఏది కావాలని అంటే అది ఇస్తున్నాం.
ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఈరోజు సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది. తన పుట్టినిల్లైన పెద్ద చెరువులో పైడిమాంబ హంస రూపంలో పడవపై 3 సార్లు విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఈ వేడుకను తిలకించి భక్తులు పులకరించారు. అంతకుముందు అమ్మవారి వనం గుడి వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో వేద సభ నిర్వహించారు. తెప్పోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు నాయుడు, పైడితల్లి అమ్మవారి ఆలయ సహాయ కమిషనర్ కె శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు పాల్గొన్నారు. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమానోత్సవం తర్వాత వచ్చే మంగళవారం నాడు ఈరోజు చాలా శుభదినం. అమ్మవారు పెద్ద చెరువులో ఆవిడ లభ్యమయ్యారు. ఆ అవ్వడం వల్ల కారణంతో ఆ అమ్మవారికి ఈరోజు పెద్ద చెరువులో హంసవాహనంతో ఊరేగింపు అనేది జరిగింది. అత్యంత వైభవంగా ముందుగా అమ్మవారికి సపన కార్యక్రమం ఉత్సవ విగ్రహాన్ని సపన కార్యక్రమం చేసి తర్వాత ఊరేగింపుగా పల్లకిల్లో ఇక్కడ ఆసనమైన పెద్ద చెరువులో పశ్చిమ భాగంలో ఉన్న ఈ అంశంలో 3 సార్లు అత్యంత వైభవంగా కన్నుల విందుగా జరిగింది. అలాగే వచ్చే వారం మంగళవారం నాడు ఉయ్యాల కంబాల ఉత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత వచ్చే బుధవారం నాడు కూడా చండీహోమం పూర్ణవతితోటి ఉత్సవాలన్నీ కూడా జయప్రదం అవుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా ఈరోజు తెప్పోత్సవం నిర్వహించడం జరిగింది. అమ్మవారికి వనంగుడిలో సాయంత్రం 4:30కు స్నపనం నిర్వహించి అనంతరం పల్లకి ఊరేగింపులో అమ్మవారిని మేళతాళాల మధ్య ఈ పెద్ద చెరువుకు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన తెప్పలో అమ్మవారిని 3 రౌండ్లు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఎంతో వైభవంగా ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో అమ్మవారిని తిలకించారు. ఈ వచ్చే మంగళవారం ఉయ్యాల కంబాల మహోత్సవం నిర్వహించబడుతుంది. బుధవారం 22వ తేదీన చండీ హోమం నిర్వహించి దీక్షా విరమణ కార్యక్రమం అనేది ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలియజేయడమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు జరిగే వివిధ కార్యక్రమాల గురించి కార్యాచరణ చేస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసే దిశగా వివిధ కార్యక్రమాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా చేపట్టాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, నగర ప్రెసిడెంట్ ఆశపు వేణు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యలో, వైద్యంలో రెండూ ఉపయోగపడేటట్టు ఈ రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలో మంజూరు చేయించి నిర్మాణం మొదలుపెట్టి కొన్ని కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి తరగతులు కూడా మొదలుపెట్టిన పరిస్థితి, కొన్ని నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిలో ఎన్నికలు జరగటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయాయో వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించవలసిన పరిస్థితిలో చేతకాని ప్రభుత్వం, చేయలేని ప్రభుత్వం వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని ఒక ఆలోచన చేయడం, మరి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మేమంటాం, మా ప్రభుత్వ హయాంలో 5 కాలేజీలు పూర్తి చేశాయి, మిగిలినవి నిర్మాణ దశలో ఉండేటప్పుడు బాధ్యత కలిగిన మీరు ఆ నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో, వైద్య కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకి అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది.
మరి సంవత్సరం 4 నెలలు అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ సంవత్సరం 4 నెలల కాలంలో ఎక్కడైనా ఎవరి మీదైనా తప్పు జరిగితే చర్య తీసుకోగలిగారా అన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీ బాధ్యత మీద నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో చెప్తున్నాం. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద మధ్యతరగతి రైతాంగ ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఈరోజు స్థానిక ఆనంద్ గజపతి ఆడిటోరియంలో విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగానికి మరియు వినియోగదారులకు సవరించిన జీఎస్టీ 2.0తో లబ్ధి చేకూర్చే విషయాలను విశదపరిచారు. ఈ సందర్భంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు భవన నిర్మాణ ఆధారిత సామగ్రితో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్లో అమర్చిన స్టాల్స్ను శాసనసభ్యురాలు అదితి గజపతిరాజుతో సహా కమిషనర్ పల్లి నల్లనయ్య, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ డైరెక్టర్ జి నిర్మలా జ్యోతి, జిల్లా పరిషత్ సిఇఓ సత్యనారాయణమూర్తి, క్రీడాయి ప్రతినిధులు సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ 2.0 విధానాన్ని అమలులోకి తేవడం ఎంతో మందికి ప్రయోజనం చేకూరనుందని అన్నారు. 2 స్లాబుల విధానంతో జీఎస్టీని నూతనంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. శనివారం వరకు 4 రోజుల పాటు ఏదైతే రేట్ ఆఫ్ ట్యాక్సెస్ తగ్గినాయో ఆ కమోడిటీస్కి చెందిన ఎలక్ట్రానిక్స్, బట్టలు, బిల్డింగ్ మెటీరియల్స్, వాట్ నాట్ అన్నమాట, అన్ని ఆటోమొబైల్స్, కార్స్, 2 వీలర్స్ అన్నిటికీ ఒక ఎగ్జిబిషన్ రేపటి నుంచి శనివారం వరకు 4 రోజుల పాటు మహారాజా సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో జరుగుతుందండి. మీరందరూ వచ్చేది ఎగ్జిబిషన్ కమ్ సేల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు తగ్గిన రేట్లు తెలుసుకోండి, అవసరమైన వస్తువులు కొనుక్కోండి. ఇది ఖచ్చితంగా మీరందరూ అటెండ్ అవ్వాల్సిన గొప్ప అవకాశం. రైతులకి ప్రత్యేకంగా, అలాగే హెల్త్కి రిలేటెడ్ ఏదైనా సరే 5% GST అండ్ ఇన్సూరెన్స్ మీద ప్రత్యేకంగా ఈ రోజుల్లో మన అందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా హెల్త్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకు బెనిఫిట్ ఏంటంటే 0% టాక్సేషన్, అంటే దీని మీద అసలు ట్యాక్సే లేదు, జిఎస్టీఏ లేదు. సో అద్భుతమైన బెనిఫిట్ అనేది దీపావళి సందర్భంగా వాళ్ళకి లక్ష్మీదేవి ద్వారా వాళ్ళకి అందిస్తున్నాం. ఈ 1 మంత్ అయితే ప్రత్యేకంగా మనం జిఎస్టీ ఏ విధంగా తగ్గించాం, ఏ రంగంలో తగ్గించాం, ప్రజలకి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది అయితే 140 crore ఇండియన్స్కి 140 crores ఇండియన్స్కి మనందరికీ కూడా బెనిఫిట్ వస్తుంది అనేది ఈ జిఎస్టీ తగ్గించటం ద్వారా అనేది, ఈ జిఎస్టీ 2nd జనరేషన్ రిఫార్మ్స్ వలన 140 crores పబ్లిక్కి మనకు బెనిఫిట్ వస్తుంది అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ దీపావళి ధమాకా లాగా మనందరికీ పడుతుందనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ, అఖిల భారత యువజన సమాఖ్య AIYF విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం విజయనగరం DNR అమర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న నిరుద్యోగ భృతిపై ప్రకటన రాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని మరొకసారి నమ్మించి గొంతుకోసింది. ఎన్నికల సందర్భంగా సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగ భృతి గురించి విధి విధానాలని ప్రకటించకపోవడం సరైనటువంటి పద్ధతి కాదు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ 6లో నిరుద్యోగ భృతి లేదా అని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య AIYFగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏప్రిల్ నెలలో స్కిల్ సెన్సెక్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి వివరాలు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో
సుమారుగా 4,68,000 మంది నిరుద్యోగులు వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నప్పటికి కూడా నిరుద్యోగ భృతి గురించి కానీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ బాధ్యులుగా నిర్వహించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకి సీఈఓగా వ్యవహరిస్తూ పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే దాంట్లో కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ఏదైతే పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయాలని చూస్తుందో ఆ ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. సిగ్గు తెచ్చుకోవాలి. ఎన్డీఏ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, ఏది చేసినా మాదే అంటారు కదా. అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారు మీరు? అమరావతి వైపు చుట్టే మీ అభివృద్ధి జరుగుతుందా? మిగతా జిల్లాలు మీకు అవసరం లేదా? ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు అభివృద్ధి చేయరా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఆదుకోరా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కడ లేరా? ఒక అమరావతిలో ఉన్నారా? అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగులకు కూడా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలి. ఆ రోజు ఎన్నికలకు వచ్చే ముందు వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది? 2,60,000 ఉద్యోగాలు తీశారు. అదే తరుణంలో ఏపీ బెవరేజ్ కంపెనీలో పనిచేస్తున్న 15,000 పైన ఉద్యోగాలు తీశారు. అలాగే రేషన్ డిపోలు వెహికల్ నడుపుకున్న వారు 25,000 పైన ఉద్యోగాలు ఊడబీకారు. ఈ రాష్ట్రంలో మీరు ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు? శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర గవర్నమెంట్. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఎన్ని ఉద్యోగాలు విడుదల 3 లక్షల పైన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కావాల్సిన ఉద్యోగాలు తీశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పెద్ద హామీ చెప్పారు. ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరూ నా అక్కల లాంటి వాళ్ళు, నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు, నా సోదరుల లాంటి వాళ్ళు, నేను వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 10,000 రూపాయలు నిరుద్యోగ వేతన కింద ఇస్తానని చెప్పి వాలంటీర్లకి ఈరోజు ఏం చేశారు? సంవత్సరం అవుతున్నా మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? మీరు ఎవరికి సమాధానం చెప్పాలి? ఈ రాష్ట్ర ప్రజలకు తక్షణమే సమాధానం చెప్పాలి. చెప్పి తీరాలని చెప్పి పవన్ కళ్యాణ్ మేము హెచ్చరిస్తున్నాం. లేని ఏళ్ల తరుణంలో రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలకి పిలుపునిస్తాం. జిల్లాలోని 3 ప్రభుత్వ 25 ప్రైవేటు ఐటీఐలలో 5వ విడత ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. అభ్యర్థులు నేరుగా ITIAP.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత యూనిక్ నెంబర్తో 16వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు దగ్గరలో ఉన్న గవర్నమెంట్, ప్రైవేట్ ఐటీఐకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఐటీఐలో అడ్మిషన్ కొరకు ఆఖరి దశ అడ్మిషన్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుండి, స్టేట్ గవర్నమెంట్ నుండి ఆదేశాలు వచ్చాయి. ఈ అడ్మిషన్లకి ఆఖరి తేదీ 16వ తేదీ 2 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 16వ తేదీ 4:30 వరకు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 17వ తేదీన అన్ని గవర్నమెంట్ ఐటీఐల్లోని అలాగే ప్రైవేట్ ఐటీఐల్లో కూడా 17వ తేదీన కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది 5వ దశలో జరుగుతున్న అడ్మిషన్లు. మిగిలి ఉన్న సీట్ల కొరకు గవర్నమెంట్ ఐటీఐల్లో జరుగుతున్నాయి, అలాగే ప్రైవేట్ ఐటీఐల్లో కూడా మిగిలి ఉన్న సీట్ల కొరకు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మన విజయనగరం జిల్లాలో ఉన్న యువత అందరికీ కూడాను కోరుతున్నాను. ఇది ఆఖరి అవకాశం. ఈ తర్వాత మరి ఇంకా ఐటీఐలో అడ్మిషన్స్ మరి ఇవ్వరు, గవర్నమెంట్ నుండి మరి ఎటువంటి ఆదేశాలు రావు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గరుడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అధ్యక్షతన నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొత్స సత్యనారాయణ, బెల్లన చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 1 కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజాపాలన లేదు అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో పేదవాడికి విద్య, వైద్య అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ కాలేజీ పేద ప్రజల ఆరోగ్యానికి జీవనాడని, వాటిని ప్రైవేటు పరం చేస్తే పేదబడి వైద్యం ఎక్కడ జరుగుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని, మద్యం తాగితే ఆరోగ్యంగా ఉంటారని చంద్రబాబు స్లోగన్. ఇది చంద్రబాబు విధానమని అన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేయడానికి కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవాలని కోరారు. అలాగే మద్యంపై విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బతగకూడదు, ప్రజలకు వచ్చి ఇబ్బంది పడకూడదు. ఆ విధానంలో ప్రజలు పడితే దాని నష్టం తప్పు. ప్రజాస్వామ్యం ముప్పు వస్తే అసలు డెమోక్రసీ ఉండదు, దాని విప్లవాలు వస్తాయి. చూసాం కదా ఇప్పుడు మన పక్క దేశాలు ఏ విధంగా తయారయ్యా చూసాం కదా. మన భారతదేశం చుట్టుపక్కల దేశాలన్నీ ఏ రకంగా విప్లవాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఆడ్బాన్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజా వ్యతిరేకమైన విధానం చేస్తే, ప్రజలకు నష్టం వచ్చే పనులు చేస్తే, ప్రజల్లో ఒక ఆదరణ వస్తే ఇవన్నీ వస్తాయి. అందుకే ఇది కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా పెద్ద మనతో ఆలోచన చేయాలని కోరుతున్నాం. అంటే ఏమనంటే పోలీసు, ఏమనంటే కేసులు, ఇలాంటి అవసరం మనం కాపాడుకుంటూ మనం గౌరవించుకుంటూ, ఎదుటి గౌరవించుకుంటూ మనం కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ పని చేసినా సరే అప్పుడే మనకి విలువ పెరిగితే మన వాళ్ళు 10 మందికి మేం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇవన్నీ ఏంటిది? ఎవరైనా డబ్బులు ఎంత 800 కోట్లకి 2,400 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 1800 కోట్లు బకాయిలు ఇచ్చాం, 340 కోట్లు బకాయిలు ఇవ్వాలి, ఇస్తారు. ఉంటుంది, జరుగుతుంది. ఎవరి డబ్బు కోసం ఇది చేశారు. 2 లక్షల కోట్లు ఈ 16 నెలల కాలంలో ప్రజల ఆరోగ్యం అక్కడ 5 కోట్ల మంది ప్రభుత్వానికి ఆరోగ్యం అక్కడ మీకు ఇంకోదాన్ని చేయండి. దోచుకోవడానికి 3 దారులు మీద ఉన్నాయి. ఎలాగో దోచేస్తారు. మనం చూసాం కదా, మనం పబ్లిక్ గా ఆ సారా మీద వచ్చి ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఆ సారా ఫ్యాక్టరీ డూప్లికేట్ ఫ్యాక్టరీ ఎక్కడ మనం చూడలే. ఫ్యాక్టరీ పెట్టి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట చినవసంత గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న చినవసంతకు చెందిన వ్యాపారి సోమరాజు గెడ్డలో గల్లంతైనట్లుగా స్థానికులు తెలిపారు. రాత్రైన భర్త సోమరాజు ఇంటికి చేరకపోవడంతో అతని భార్య మంగళవారం గంట్యాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గెడ్డలో వ్యాపారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించారు. అయినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. వ్యాపారికి సంబంధించిన ద్విచక్ర వాహనం, పచ్చి మిరపకాయల మూట, నూకలు మూట, వ్యాపారికి సంబంధించిన ద్విచక్ర వాహనాలు లభ్యమయ్యాయి. తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి, ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి సందర్శించి గాలింపు చర్యలు చేపట్టి పరిశీలిస్తున్నారు. గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు సంబంధించి ఈరోజు ఢిల్లీలో ఎంఓయూ జరుగుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు శాసనసభ్యులు రంగారావు ఎలియాస్ బేబీనైనా తెలిపారు. విశాఖపట్నం నగరాన్ని ఒక టెక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తూ ఎంతోమందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గొప్ప విషయమని బేబీనైన్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో నిలిపిన శిల్పి నారా చంద్రబాబు నాయుడు అని, అలాంటి మహానుభావుడు ఈరోజు విశాఖపట్నాన్ని మన రాష్ట్రానికి ఐటీ హబ్గా నిర్మించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని బేబీనైన్ కొనియాడారు. అందరికీ నమస్కారం. గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నం రావడానికి ఇవాళ ఎంఓయు ఢిల్లీలో జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క ఎంఓయు, ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని
ఇక్కడ అనేక మంది నిపుణులు, ఎక్స్పర్ట్స్, యువకులు అభిప్రాయపడుతున్నారు. నా అభిప్రాయం కూడా హైదరాబాద్ని మొదటిసారి బీజం వేశాక ఒక టెక్ హబ్గా, ఒక సైబరాబాద్గా డెవలప్ చేయడానికి 30 ఏళ్ళు పట్టింది. కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు, నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి 30 ఏళ్ళు కాదు కదా, 10 సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, రాష్ట్రానికి, దేశానికి ఒక మణిముకుటంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందన్న దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీతో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొని వచ్చిందని అన్నారు. దీంతో వినియోగదారులకు అనేక వస్తువులు తక్కువ ధరలకే లభ్యం అవుతున్నాయని చెప్పారు. ప్రజలలోకి జీఎస్టీ సంస్కరణలను తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తర్వాత కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, అధ్యక్ష కార్యదర్శులు కాపుగంటి శ్రీనివాస్, కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల అందరి సమస్యలను జీఎస్టీ జాయింట్ డైరెక్టర్ నిర్మలా జ్యోతి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లాలోని వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. డేస్ నుంచి చేస్తున్న చాలా కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే అన్నిట్లో ఇన్వాల్వ్. ఆఖరికి నిన్న 2 వీలర్ ర్యాలీ కూడా నేను మళ్ళీ మీ కోట గుమ్మం దగ్గర నుంచే స్టార్ట్ చేసామమ్మా. స్టార్ట్ చేసి 2 వీలర్ నేను కూడా నడిపాను. అన్నీ చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రజల్లోకి, అట్టడుగు వర్గంలోకి, లాస్ట్ వినియోగదారుడి వరకు ఈ ఫలాలను అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం. నేను స్టార్ట్ చేసిన రోజు ఇది ఒక పెద్ద డ్యూటీ అనుకున్నా, బట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్. అందులో పార్ట్ అండ్ పార్సిల్గా నేను చాలా థ్రిల్ అవుతున్నాను. చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. మీరందరూ కూడా అదే విధంగా కోఆపరేట్ చేశారు. ఫ్లెక్సీస్ పెట్టమన్నప్పుడు ఫ్లెక్సీస్ పెట్టారు. ప్యాంప్లెట్స్ ప్రింట్ చేయించండి అంటే ప్యాంప్లెట్స్ ప్రింట్ చేశారు. నేనేదో నా సొంత సోదరులను అడిగిన టచ్ చేయండి, ఇచ్చేయండి అని డిమాండ్ చేయించుకున్నాను. దానికి కూడా సభాముఖంగా మీ అందరికీ కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ. ఈ 5 రోజుల కార్యక్రమాన్ని కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేసి కాలేజ్ నిండుగా గ్రాండియర్గా షాప్స్ అన్నీ ఎన్నో 40 కన్నా మించి పట్టవు. అక్కడ బయట ఆటోమొబైల్స్ అన్నీ బయట గ్రౌండ్లో పెట్టుకుంటాం. మనకు మంచి అట్మాస్ఫియర్ ఉంది. ఒకవేళ వర్షం పడినా షెల్టర్ ఉంది. బయట షెడ్స్ లాగా అట్లా మనకు తడిచిపోతామనే బాధ లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేయమని ఈ సభాముఖంగా తెలియచేసుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు జనరల్ పబ్లిక్ని కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని హెల్ప్ చేస్తుంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, 3 ఇన్కమ్ గ్రూప్స్కి అది ఒక బెనిఫిట్. ఓకే, మేబీ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్కి సోప్ గురించి, షాంపూ గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. కానీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయితే విపరీతంగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పక్కన మన లోవర్ ఇన్కమ్ గ్రూప్కి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పెన్షన్ రూపం విధానంగా వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది. సో వాళ్ళకి బెనిఫిట్స్ అనేది రైస్, ఇటువంటి డైలీ కమాడిటీస్ కూడా ఒక లో కాస్ట్కో, నో కాస్ట్కో వస్తూ ఉంటాయి. అలాగే హౌసింగ్ కూడా ఆల్మోస్ట్ మినిమల్ కాస్ట్తో వాళ్ళకి హౌసింగ్ కూడా, పిఎం ఆవాస్ యోజన కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఈ మెయిన్గా ఈ జిఎస్టీ ఏంటంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఒక అద్భుతమైన బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, మామూలు హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళందరికీ డెఫినెట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరం. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి 0% అనేది మనకి ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా వచ్చింది. హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎవరికి అవసరం లేదు, ప్రతి ఒక్క మనిషికి అవసరం ఉంది. ఇప్పుడు మనం ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినా, మన అమ్మమ్మలను తాతలను తీసుకెళ్ళినా, ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ 0 అవుతుంది. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ముఖ్యంగా అందరు కూడా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి.
జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం కృషి చేయాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికోసం ప్రభుత్వ శాఖలని తమ పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖలు తాము ఏ రంగాలలో అవార్డులు సాధించే అవకాశం ఉందో గుర్తించి ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి గడువులో గల లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రభుత్వ శాఖల సామర్థ్య సూచికలు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలుపై దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలతో కలెక్టరేట్లో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శాఖల వారీగా వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా శాఖల పనితీరు, లక్ష్యాల సాధనను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామర్థ్య సూచికలకు సంబంధించి జిల్లా స్థాయిలో 146 ఇండికేటర్లు ఉంటాయని వాటన్నింటినీ ఆయా శాఖలు సకాలంలో ఖచ్చితమైన వివరాలతో నింపాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి ఈరోజు చదురుగూడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి తెప్పోత్సవం సందర్భంగా పైడితల్లమ్మను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ కోరిన కోరికలు తీర్చమని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అనే నామంతో పైడితల్లమ్మ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండుకుంది. విజయనగరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన గంటా పోలినాయుడు ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంటా పోలినాయుడు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ విజయనగరం మండల ప్రధాన కార్యదర్శిగా తాను పనిచేశారని, ఇప్పుడు మళ్ళీ విజయనగరం మండల అధ్యక్షులుగా తనను నియమించి మరింత బాధ్యత పెంచారని అన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అదితి గజరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు పోలినాయుడు అన్నయ్య గారికి, వీళ్ళందరూ అలాగే పార్టీలో ఉన్న మిగతా పెద్దలందరూ కూడా నాకు ఈ కొత్త తరమైన బాధ్యతలు అప్పచెప్పారు మండల ప్రధాన కార్యదర్శిగా. దానికి వాళ్ళందరి సహకారంతో వాళ్ళు చెప్పిన అడుగుజాడల్లో పార్టీని వాళ్ళతో పాటు ముందుకు తీసుకెళ్తానని ఈ వేదికగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులందరికీ కూడా, ప్రతి కార్యకర్తకు కూడా పేరు పేరును కూడా, మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నూతన కమిటీలని ప్రకటించడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా మండల కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. మరి అందులో భాగంగా నాకు మరి విజయనగరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఇచ్చినందుకు మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మా అందరి ప్రీతం నాయకులు అశోక్ గజరాజు గారికి, మరి మా యువ నాయకుమని అతిథి మేడం గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలిసిందే, నేను గత 10 సంవత్సరాల నుంచి మండల పార్టీ జనరల్ సెక్రటరీగా మరి పార్టీకి సేవలు అందించడం జరిగింది. మరి అన్ని గ్రామ నాయకులతో కూడా, కార్యకర్తలతో నాకు ఒక విడదీయని అనుబంధం అనేది ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని మరి పార్టీకి ఏ విధంగా రేపు బలోపేతం చేయడానికి ఇంకొంచెం ఉపయోగించే రకంగా మరి నాకు అప్పచెప్పిన ఈ యొక్క అధ్యక్ష పదవికి వన్నె తెచ్చే విధంగా నా వంతు కృషి చేసి రేపు జరగబోయే లోకల్ బాడీలు అవనివ్వండి, ఆ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్ అవనివ్వండి, ఏ ఎలక్షన్లు వచ్చినా పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే అది తూచా తప్పకుండా పాటించి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనస్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ సెలవు చేస్తూ, విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హృదయం పదిలంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో వారోత్సవాల కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనే అంశంపై స్టూడెంట్లకి అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. గుండెపోటు వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ప్రజలకు తెలియజేశారు. ఈరోజు మనం ఈ సిపిఆర్ అవేర్నెస్ వీక్ అని నేషనల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 13th to 16th మనకిచ్చారు. ఈ వీక్ అంతా మనము అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్, గుండెపోటు వస్తే మనం ఎలా రక్షించవచ్చు అన్నది డెమాన్స్ట్రేషన్ చేసి మనం ఓపీల్లోనూ అలాగే వచ్చిన ప్రజానీకానికి మనం అవేర్నెస్ కల్పించాము. అలాగే స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా
ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి దాని పద్ధతులు వాళ్ళన్నీ కూడా కాలేజీలో కూడా ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించారు డెమాన్స్ట్రేషన్ ద్వారా. అదే కాకుండాను ప్యాంప్లెట్స్ ఇవ్వటం, అలాగే అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం అక్టోబర్ 16న వరల్డ్ అనస్థీషియా డే సందర్భంగా అది కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ 1 వీక్ కూడా ప్లెడ్జ్ తీసుకోవటం. సో మనం వెంటనే 108కి ఎలాగ కాల్ చేయాలి, వెంటనే ప్రతిస్పందించి ప్రజలు ఏ రకంగా ఒకరు పేషెంట్కి సిపిఆర్ చేస్తూ వేరే వాళ్ళు హెల్ప్కి అడిగి బైస్టాండర్స్ అందరూ కూడా ఏవే కార్యక్రమాలు చేయాలన్నది మనం అవగాహన కల్పిస్తున్నామండి. వాచ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూగుల్ టెక్ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఒప్పందం చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. మీడియా సమావేశంలో చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. వైభవంగా జరిగిన పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.